So, hi guys, morning 100 days of muscle building series day 39. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్ అంటే ఇక్కడ హస్కని చెప్పాలి. రెడీ? ఓకే, ఫైన్. ఓకే, సో లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మ్యాక్స్ షూస్ని ప్రిఫర్ చేయండి. షూస్ లాగా అంటే బిగినర్ స్టేజ్ కదా మంది. సో అడ్వాన్స్డ్ అయితే మీరు ఎట్లా కొట్టేసినా పర్లేదు. బిగినర్ స్టేజ్లో ఏంటంటే కొంచెం బ్యాలెన్సింగ్ తప్పుతుంది. సో దానివల్ల షూ వేస్తే మీ ఫింగర్స్ అనేవి ఇక్కడికే సెట్ అవుతాయి. మనం మజిల్ బిల్డింగ్ మీరు కూడా చేస్తున్నారు అనుకోండి. ఏంటంటే లెగ్ వర్కౌట్లో మ్యాక్స్ కదా 100% స్క్వాట్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్క్వాట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తేనంటే మంచిగా బిల్డ్ అవుతుంది లెగ్. ఓవరాల్ లెగ్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది అండ్ మీకు స్ట్రెంత్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అది సో నెక్స్ట్ టైం మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు మీరు మజిల్ బిల్డింగ్ చేస్తున్నట్టయితే స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే మంచిగా బిల్డ్ అవుతుంది మీకు లెగ్. అట్లనే ఒక్క నిమిషం. వర్కౌట్ చేసేటప్పుడు మ్యాక్స్ 100% పుష్ చేయండి. సో లేకపోతే మనం చేయడం వీక్ కటింగ్ షేప్ ఇన్నర్ వేర్ అండ్ షూస్ ఈ కొంచెం ప్రిఫర్ చేయండి లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు. మిగతా వర్కౌట్స్ జస్ట్ బ్యాక్ అది లైట్, బట్ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు అంటే 100% పుష్ చేయండి. అంటే మీ దగ్గర ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి. ఉంచుకొని కూడా వేసుకోకపోతే నువ్వే అవలేగం చేసుకున్నట్టు ఉంటుంది. లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మూవీస్లో ఉంటుంది కదా, మగాడు అంటే ఏంటి, మగతనం అంటే ఏంటి, అది ఇక్కడ తెలిసిపోతుంది వర్కౌట్ చేసినప్పుడు. చెప్పినా కదా మజిల్ బిల్డింగ్లో ఏ వర్కౌట్ చేసేస్తారు మ్యాక్స్ ప్రతిదీ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళండి. అది ఇంకా ఫెయిల్యూర్ అవ్వదు, బట్ చెప్తున్నా ఫెయిల్యూర్ అయితేనే మజిల్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఇట్లా షో ఆఫ్ చేసుకుంటూ ఇట్లా ఒప్పుకొని తెంగేస్తే నువ్వేం సంవత్సరం చేసినా బొక్కమంటే అది మెయిన్. సో మజిల్ బిల్డింగ్ ఏంటంటే మజిల్ కన్ఫామ్గా 100% అనేది డ్యామేజ్ అవ్వదు. డ్యామేజ్ అయితేనే మజిల్ బిల్డ్ అయితే మజిల్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఇట్లా రప్ప ఊకొని తెంగేసావు అనుకో అట్లనే బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఓకే స్క్వాట్స్కి లెగ్ ప్రెస్ అండ్ స్క్వాట్స్ కొట్టేస్తారు, బట్ బ్యాక్ హ్యామ్స్ట్రింగ్స్ మాత్రం ఓవరాల్గా స్క్వాట్స్ అంటేనే హ్యామ్స్ట్రింగ్ కూడా కలుస్తాయి కాబట్టి
హ్యామ్స్ట్రింగ్స్ కూడా మంచిగా స్పీడ్ చేయండి. సో ఓవరాల్ ఫ్రంట్ స్క్వాట్స్ హ్యామ్స్ట్రింగ్స్ వర్కౌట్ చేయండి. సో సింపుల్ వర్కౌట్స్ ఏం లేదు, ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా కొంచెం 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 కొంచెంగా డైలీ. ఏదో మరీ అర్జెంట్ అయితే స్కిప్ చేసిన పర్లేదు, బట్ నార్మల్గా సరదాగా బయటికి పార్టీస్కి ఇట్లాంటి ఆడి స్కిప్ చేయకండి. సో ఇట్లా బిల్డ్ చేయాలి, ఇట్లా ఉండే థాట్ ఉంటే సో డైలీ 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 ఒక 1 year 2 yearsలో ఏం బాడీ రాదు. అదే మైండ్లో ఉంచుకొని అలా అలా డైలీ డైలీ డే బై డే అలా చేస్తూ ఉంటే ఒకరోజు నువ్వు చేసిన 2 years మర్చిపోతా, అట్లా ఇస్తుంది నీ పేఆఫ్. సో అందుకే ఏం చేసిన డైలీ 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 డిసిప్లిన్, కన్సిస్టెన్సీ రెండు నీతో ఉన్నాయంటే నువ్వు ఏదైనా చింపేయచ్చు. చలో ఫైనల్లీ లైక్ కండిషన్. సూపర్లే, ఇట్లా రావాలి ఇట్లా రావాలి ఇట్లా రావాలి. కార్డియో ట్రైన్ చేస్తే సెట్ అయిపోతాయి. సో హ్యామ్స్ట్రింగ్స్ అనేవి కనిపించవు, బట్ ఏదో వర్త్ వర్త్ అంటే ఇంకా హార్డ్గా చేయాలి, చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. నా వీడియోస్ ఎవరంటే లైక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూస్తారు, లేదంటే లేదు, బట్ ఇంతవరకు చూసుంటే మాత్రం థ్యాంక్స్.